ఈ ఏడాది టాలీవుడ్లోని ముగ్గురు స్టార్ బ్యాచ్లర్స్ పెళ్లిపీటలెక్కేశారు. యంగ్ హీరో నిఖిల్, నితిన్, రాణా తాము ప్రేమించిన అమ్మాయిలని పెళ్లి చేసుకోవటం కూడా జరిగింది. కాగా అక్కినేని వారసుడు అఖిల్ కూడా తొందరలో పెళ్లి కొడుకు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో అఖిల్ పెళ్లి జరగనుందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ పెళ్లికి కర్త కర్మ క్రియ మొత్తం అఖిల్ వదిన సమంతానే అట. ప్రస్తుతం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించే పనిలో పడ్డారట శామ్. అన్నీ కానీ కుదిరితే అధికారిక ప్రకటన తొందరలోనే రానుందని కూడా సమాచారం. లక్కీ లేడీ సమంత రంగంలోకి దిగిందంటే జరగని పని ఏదైనా ఉంటుందా? కాబట్టి అఖిల్ పెళ్లి ఇక లాంఛనమే అనేస్తున్నారు నెటిజన్లు. నిజానికి అఖిల్ పెళ్లి 3 ఏళ్ల క్రితమే జరగాల్సి ఉంది. అఖిల్ 2017లో జీవీకే గ్రూప్స్ వారసురాలు శ్రేయా భూపాలంతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటవ్వాల్సి ఉండగా ఇద్దరి మధ్య చాలా పెద్ద వివాదం చెలరేగింది. ఏవో మనస్పర్ధల కారణంగా పెద్దలు ఎంత కన్విన్స్ చేసినా కూడా వీళ్ళు వినని నేపథ్యంలో పెళ్లిని క్యాన్సిల్ చేసేశారు. అది జరిగిన ఇన్నేళ్ల తర్వాత అఖిల్ పై పెళ్లి వార్తలు మళ్ళీ వస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీలో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక హీరోగా 3 సినిమాలు చేసిన అఖిల్ సరైన హిట్ని ఇంకా అందుకోలేదు. దీంతో ఈ చిత్రంపై బోల్డ్ అన్ని ఆశలే పెట్టేసుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.